అహ్మదాబాద్లోని ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్, ఈ బీబీ కమ్ మక్బార్ ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే షిరిడీకి అయితే ప్రయాణమై వెళ్ళాము. అలాగే ఇది మహారాష్ట్రలోని అహ్మదాబాద్ నగర్ నుంచి ఒక 90 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి ఇది కూడా మా నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. షిరిడి అనేది తిరుపతి దేవుని తర్వాత భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం. ప్రతిరోజు 60,000 మంది పర్యాటకులు, భక్తులు, అన్ని మతాల వారు ఆలయానికి అయితే చాలామంది వస్తూ ఉంటారు. పండగ సీజన్లో గురు పౌర్ణమి నాడు ఇలాంటి పండుగలు ఏవైనా వచ్చినప్పుడు మాత్రం వీరి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఆలయం ఉదయం 4:30 గంటలకు తెరవబడుతుంది. బాబా నివసించిన ద్వారకామాయి మందిరం లోపల ఆలయంలో అయితే ఉంది. అలాగే ద్వారకామాయి మందిరంలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ సాయిబాబా వెలిగించిన ధుని లేదా పవిత్రమైన అగ్ని అంటారు. ఇది ఇప్పటికీ మండుతూనే ఉంటుంది. వేప చెట్టు కింద ఒక గురుస్థానం కూడా ఉంది. అక్కడ బాబా ప్రకారం తన సొంత గురువు యొక్క అసలు సమాధి ఉంది. ఇక్కడ సాయంత్రం సమయంలో దివ్య దర్శనం కోసం చాలామంది భక్తులు అయితే వేచి చూస్తూ ఉంటారండి. షిరిడి ప్రసాదాలయంలో ఉచితంగా భోజనం అనేది పెడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే విషయం, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ హీటింగ్ కుకింగ్ సిస్టమ్. ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒకేసారి 4,000 మంది కూర్చొని భోజనం చేయగలిగే కెపాసిటీ ఉన్న డైనింగ్ హాల్. అలాగే ఈ డైనింగ్ హాల్ పక్కనే ఛత్రపతి శివాజీ మ్యూజియం కూడా ఉంటుంది. అలాగే ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 10 రూపీస్ ఉంటుంది. అప్పట్లో ఛత్రపతి శివాజీ గారు యూజ్ చేసిన కింగ్డమ్లో యూజ్ చేసిన మొత్తం ఇవన్నీ కూడా మా ఆయుధాలన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారు. ఒక్కసారి లుక్ వేసేయచ్చు, చాలా బాగుంటుంది మ్యూజియం అయితే. షిరిడీలో స్టే చేయాలనుకుంటే మాత్రం సాయి పక్షి నివార అని చెప్పి షిరిడి ఆలయానికి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. చక్కగా ఇక్కడ ఒక హోటల్ రూమ్స్ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ టెంపుల్స్ కానీ మొత్తం ఇక్కడ స్టాచ్యూస్ కానీ ఇవన్నీ చాలా వండర్ఫుల్గా ఉన్నాయండి ఇవన్నీ. ఇది ఛత్రపతి శివాజీ కాలంలో 100 ఏళ్ల క్రితం నాటి ఉపయోగించిన అప్పుడు కాలంలో రవాణా సాధనంగా ఉపయోగించిన బుల్లక్ కార్ట్ అది. అలాగే ఇక్కడ స్టాచ్యూస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే బాలగంగాధర్ తిలక్ కానీ వీళ్ళందరూ చాలా మంచి స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. గాంధీ గారి విగ్రహం. ఈ పార్క్లో ఉండే అట్రాక్షన్ ఏంటంటే వచ్చిన వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఉండడానికి ఇవన్నీ చాలా మంచిగా పెట్టారండి. ఇది వచ్చేసి ఫ్రీ ఎంట్రీ ఉంది. ఇక్కడ లోపల అంతా కూడా నెక్స్ట్ బర్డ్ పార్కు అలాగే అక్వేరియం ఇవన్నీ కూడా ఉంటాయి.